కర్ణాటక కాంగ్రెస్ లో పదవుల కోసం నాయకుల మధ్య మనస్పర్ధలు నేపథ్యంలో అధిష్టానం మేరకు నేడు బెంగళూరుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్రలో ఫ్లై ఓవర్ పై బీభత్సం సృష్టించిన కార్ డ్రైవర్. ఫ్లై ఓవర్ పై నుంచి ఎగిరి కింద పడ్డ బైకర్, పలువురికి గాయాలు. సంచలన నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో ఇక నుంచి ఓవర్లోడ్ తో వెళుతూ రెండోసారి దొరికితే వాహనం సీజ్. నేడు పుట్టపర్తికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారా లోకేష్. ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన. ఏపీలో పోలీస్ వ్యవస్థపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు. 3 సింహాల పోలీసులు 3 పార్టీలకు తొత్తులుగా మార్చారు అంటూ ఆగ్రహం. ఫ్లై ఓవర్ పై నుంచి కారు వెళ్తుండగా డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టింది. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఓ బైకర్ ఎగిరి ఫ్లై ఓవర్ కింద పడ్డాడు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 4 వాహనదారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారు డ్రైవర్ షిండేతో పాటు మరో 3 వాహనదారులు మరణించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కిరణ్ చాబే ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్స్ మరియు మీడియాలో వివిధ కోర్సులు చేస్తున్న విద్యార్థుల సృజనాత్మకతను తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రశంసించారు. శనివారం ఆయన అక్కినేని నాగార్జున, అమలలతో కలిసి కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా ఏఎన్ఆర్ ను గుర్తు చేసుకున్నారు. 1970 కాలంలో ఆ ప్రాంతంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనప్పుడు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోలను ఎలా స్థాపించారో నేటికే అదే స్థాయిలో అవి గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ హైదరాబాద్ లోని అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక సినిమాటిక్ ల్యాండ్ మార్కుల్లో ఒకటిగా ఎలా ఎదిగిందో గుర్తు చేసుకుంటూ సంస్థ గొప్ప వారసత్వాన్ని ప్రశంసించారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెంగళూరుకు వెళ్లారు. ఈ పర్యటన కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యంత కీలకంగా మారింది. సీఎం కుర్చీ కోసం సిద్దమయ్య రామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వ్యక్తిగతంగా పార్టీలో విభేదాలు తీవ్రం అయ్యాయి.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకు వెళ్లి పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. ఇటీవల భర్త స్నేహితులతో కలిసి యాంకర్ శివజ్యోతి తిరుమలకు వెళ్లింది. ఈ క్రమంలోనే వారు శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడగా భక్తుల కోసం సేవలకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అయితే ఆ ప్రసాదం తీసుకున్న శివజ్యోతి ఆమె స్నేహితుడు తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం, రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు, హిందూ ధార్మిక సంఘాలు శివజ్యోతితో పాటు ఆమె స్నేహితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రసాదం పడుకుంటుండే ఫ్రెండ్స్ జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఉన్నాయా 436 అడుక్కునే కానీ బాగుంది గైస్. ప్రసాదం పడుకుంటుండే ఫ్రెండ్స్ జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఉన్నాయా 436 రవాణా శాఖ ఉన్నత స్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఇటీవల రవాణా శాఖలో 33 జిల్లా స్థాయి బృందాలు, 3 రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసింది. ఇందులో డీటీసీ, ఆర్డీఏ, ఇతర అధికారులు నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు. ఏ బృందం ఎక్కడ తనిఖీలు చేపడుతుంది అనే దానిపై ముందస్తు సమాచారం లేకుండా ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఆయా బృందాలకు సమాచారం అందించి తనిఖీలు చేపట్టింది. గత 10 రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 4748 కేసులు నమోదు చేశారు. మొత్తం 3420 వాహనాలు సీజ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మరింత తనిఖీలు ముమ్మరం చేయాలి. ప్రతి 10 రోజులకు ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ పై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు. రావుతాయి మేరకి మేము ప్రాబ్లం అయిందని చూసాడు. అక్కడికి వచ్చి టైర్ కూడా సెకండ్ చేసాడు ఫస్ట్. సరే మెల్లగా పోదామని అనుకున్నాడు. అనుకుంటే ఇవి నా పడి కూర్చున్నాడు. ఇట్లా ఈ సైడ్కే కూర్చున్నాడు, ఈ సైడ్లోనే కూర్చున్నాక అక్క మనకంటే ఏమో డుగుతుందండి, ఇట్లా రైలు సౌండ్ లాగా వస్తుంది అక్క అని అంటే ఏమో ఈ బస్కి ఇట్లా వస్తుంది అని మాకుతుంది. మేము ఇద్దరు ముచ్చట పెట్టుకుంటాం మాట్లాడు. సడన్ గా మొత్తం ముందడికి వచ్చింది. ఇక కొంచెం అయితే నేను ఇటు డోర్ అవుతున్న పడుతున్నాను, నా తలకి రాసింది మొత్తం ముందు మారాలి ఎంత కూర్చున్నది. వాళ్ళిద్దరు ఇట్లా కూరేసి పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం పుట్టపర్తికి విచ్చేశారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ఆమెకు సీఎం చంద్రబాబు, ఐటీ విద్యాశాఖ మంత్రి, ఇతర ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ప్రశాంతి నిలయంలో జరిగిన సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం, మంత్రి లోకేష్ పుట్టపర్తి చేరుకోగా వారికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. Closely with Babaji on many occasions. Some of you are remember today. He used to call all of us Bangaru. That is the popular name he used to call. That is the affection he used to show on us. So many occasions I was very fortunate to have discussions with him about service activities. He has taken up major drinking water projects across Telangana, Andhra
and Tamil Nadu. Such was his resolve to get a drinking water to Anantapuram, Mahabubnagar and other drought-prone areas. Even he was ready to mortgage his own ashramam, Prashant Nilayam. Once devotees heard of his intention, they came forward in large numbers with donations and the project became a reality. That is the grace of Satya Sai Baba. Though the Satya Sai through the Satya Sai Central Trust and the allied institutions, Bhagavan, all croropatis, that it is a matter of deep joy and blessing to stand in the Punya Bhumi of Bhagavan Sri. Every devotee gathered here. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇకపై బోధనపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని, వారికి ఎలాంటి బోధనేతర పనులు అప్పగించబోమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, మాజీ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ నేతృత్వంలోని ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో వచ్చే నెలలో నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మినహా ఉపాధ్యాయులకు ఇతర పనులేమీ ఉండవని హామీ ఇచ్చారు. People around you will laugh. People around you will make fun. But if you don't dream, you really cannot achieve what you want to achieve. If you don't dream, we cannot make India a developed nation. So dream big, but then care to achieve. You have to be meticulous, you have to focus on your execution and ensure you put కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి. చంద్రబాబు, అనిత వల్లే పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. 3 సింహాల పోలీసులు 3 పార్టీలకు తొత్తులుగా మార్చారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. బీహార్ లాంటి రాష్ట్రం కూడా 15వ స్థానంలో ఉంటే మన రాష్ట్రం అట్టడుగున ఉంది. తప్పులను సరిదిద్దే పోలీసులతో ఈ పాలకులు తప్పులు చేయిస్తున్నారు. హోంమంత్రి అనిత అసమర్థ పాలన వలన పోలీస్ శాఖ పతనమైంది. ఐపీఎస్ ని ఇండియన్ పనిష్మెంట్ సర్వీస్ గా మార్చారు. కూటమి పాలనలో అందరూ పోలీసులను తిట్టుకుంటున్నారు. హోంమంత్రి తక్షణం రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. మనం చూసాం కేంద్ర హోంశాఖ బిఎన్ఎస్ చట్టాలు, బిఎన్ఎస్ఎస్ చట్టాలు అమలులో ఏ రాష్ట్రాలు ఎలా పనిచేస్తున్నాయి, ఆ రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో రాష్ట్ర ప్రజలందరూ గమనించండి, అందులో మన రాష్ట్రానికి ఈ కూటమి పాలనలో ఎన్నో స్థానం వచ్చింది తెలుసా? 36వ స్థానం. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నింటినీ కలిపితే చివరి స్థానం వచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన పోలీస్ వ్యవస్థ అంత దిగజారిపోయింది. ఎక్కడైనా మొదటి ప్లేస్ రావాలి, కానీ చివరి నుంచి మొదటి ప్లేస్ తెచ్చుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం దిగజారి చేశారు అనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అతనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు, అతను ఫెయిల్ అయ్యారు. హోంమంత్రిగా అనిత గారు ఫెయిల్ అయ్యారు. అలాగే షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు అని. అసలు బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత చట్టాలు అన్నమాట. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత చట్టం. ఎంతో చక్కగా పోలీస్ వ్యవస్థని వాళ్ళు మెరుగులు దిద్ది ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు. మొదటి స్థానంలో అస్సాం ఉంది, 72.03% తెచ్చుకుంది అస్సాం. అలాగే హర్యానా 0.70 పాయింట్లు రక్షక భటుల్ని భక్షక భటులుగా మార్చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ ని ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రివెంజ్ సర్వీస్ గా మార్చేశారు. అలాగే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ని ఇండియన్ పోలీస్ పనిష్మెంట్ సర్వీస్ గా ఈ రోజు మార్చేసిన పరిధిలో కూడా ప్రజలు ఇచ్చిన నివేదికలో పోలీస్ శాఖ ఎంతగా దిగజారిపోయిందో 20 స్థానాలు ఒక్కొక్క శాఖలో పెట్టుకొని వేస్తే అందులో 20వ స్థానానికి పోలీస్ శాఖ దిగజారిపోయిన పరిస్థితి మనం చూసాము. అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని 45,000 మంది రైతులకు పండించిన మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో వైఎస్ జగన్ బంగారుపాలెం పర్యటన చేశారు.
దీంతో రైతులను తప్పుదో పట్టించడానికి కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి 45,000 మంది రైతులు పండించిన 4.50 లక్షల టన్నుల తోతాపురి మామిడిని ఫ్యాక్టరీలకు తోలారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ 1 కిలోకు ప్రభుత్వం 4 రూపాయలు, ఫ్యాక్టరీలు 8 రూపాయలు చొప్పున మొత్తం కిలో మామిడికి 12 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. నెలలు గడిచినా ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన 360 కోట్లు విడుదల చేయలేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కిలోకు 8 రూపాయల చొప్పున 360 కోట్లు విడుదల చేయాలి అని మంత్రి రోజా డిమాండ్ చేశారు. వరుస బ్లాక్ బస్టర్లతో జోరు మీదున్న నటసింహ నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. తన కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేటంపై ఎప్పటి నుంచో ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ కీలక ప్రకటన చేశారు. ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369 కు సీక్వెల్ గా రానున్న ఆదిత్య 999 మ్యాక్స్ లో మోక్షజ్ఞ కూడా నటించబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిత్య 999 మ్యాక్స్ త్వరలోనే వస్తుంది. ఈ చిత్రంలో నేను మోక్షజ్ఞ కలిసి నటిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నో ఏళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వార్త కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. 1991 Aditya 369. Yeah, Now I'm doing the sequel again with me and my son. Oh, That's called Aditya 999 Max. super. Sir, No, I've done so many films like 1991 Aditya 369. Yeah. Now I'm doing the sequel again with me and my son. Oh, That's called nice. Aditya 999 Max. Super. Sir, No, I've done so many films like